ట్రైలర్లో కానీ అది ఎక్కువ కనిపించలేదు. మనకి ఎక్కువ యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఇవి బాగా కనిపించాయి. ఇమోషన్ సైడ్ గురించి మీరు ఏం చెప్తారు? మేము ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కథకి ఎంత అవసరమో అంతే చేసేవాడిని అది. బట్ చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయింది కథలో. అండ్ నయనతార అండ్ ఇద్దరు పిల్లల మధ్య జరిగే డ్రామా కానివ్వండి, చిరంజీవి గారి మధ్య పిల్లలతో ఉండే మూమెంట్స్ కానివ్వండి, చాలా లైవ్లీగా ఉంటాయి, చాలా టచింగ్గా ఉంటాయి. అండ్ ఉన్న ఒక 2-3 సీక్వెన్స్లు కూడా అది మనకు ఒక తెలియని ఒక అనుభూతుల్ని క్రియేట్ చేస్తాయి. అండ్ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీ అత్త కోడల మధ్య ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, బట్ దాంట్లో కొన్ని పాయింట్స్ కానీ మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ కానీ కొద్దిగా కొత్తగా ఫీల్ అవుతాం. ప్రజెంటేషన్ ఆఫ్ ద అంటే కొద్దిగా ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చు సీన్స్ని, మంచి మ్యాటర్స్ చెప్పాం. అదే కదా ఈ సినిమా అంటే ఎంటర్టైన్మెంటే కాదు, దాంట్లో ఎంతో కొంత మన లైఫ్లో మన రియల్గా వెళ్ళే టైంలో మనం ఒక హ్యూమన్ రిలేషన్స్ అంటాం కదా, వాటి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్, వాటికి సంబంధించిన సొల్యూషన్స్, వాటికి సంబంధించిన ఆలోచించేటువంటి పాయింట్స్, అది మనం చెప్పడం వల్ల వాళ్ళు ఏదో మారిపోతాను కదా, కానీ దట్స్ ఏ డిస్కషన్కి, డిబేట్కి ఉపయోగపడేలా మేబీ ఇఫ్ యూ థింక్ ఇన్ దిస్ వే అలా ఉంటుంది అనే ఒక అప్రోచ్లో చేసాం.